నమస్తే డి న్యూస్ స్వాగతం నేను మీ కిరణ్మై ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ కర్నూలు రోడ్లో షాపింగ్ మాల్స్ వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్ తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు కర్నూలు రోడ్లో ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు గత 3 రోజులుగా నిలిచిపోయిన పోస్టల్ సేవలు నేటి నుంచి పునఃప్రారంభం పోస్టల్ రంగంలో ప్రవేశపెట్టిన నూతన టెక్నాలజీని ప్రజలు అందిపుచ్చుకోవాలని కోరిన సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎండి జాఫర్ సాదిక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న న్యాయమూర్తులు న్యాయవాదులు ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డు ప్రాంతంలోని లక్కీ షాపింగ్ మాల్ ఎదురు నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ బస్టాండ్ నుండి అద్దంకి కందుకూరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు నిత్యం తిరుగుతుంటాయి మరోవైపు కర్నూలు రోడ్లోని సోనీ బ్యూటీ పార్లర్ ముందు యూటర్న్ పాయింట్ ఉంది దీని ద్వారా ఆటోలు ద్విచక్ర వాహనాలు టర్నింగ్ తీసుకుంటూ ఉంటాయి షాపింగ్ మాల్ ముందు భారీ వాహనాలు నిలపడంతో పాటు ఆటోలు కూడా నిలపడం జరుగుతుంది ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్ సమస్యతో ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది సోమవారం సాయంత్రం ఒక్కసారిగా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయి అనేక రకాలుగా ప్రజలు ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ఒంగోలు నగరంలో కర్నూలు రోడ్డు ప్రాంతంలో షాపింగ్ మాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి అందుకనుగుణంగా రోడ్ల విస్తరణ లేదు ట్రాఫిక్ అంతరాయం పూర్తిగా కలుగుతూ ఉంది ఇక్కడ లక్కీ షాపు ముందు చూసుకున్నట్లయితే ఒక పక్క నుంచి ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయట నుంచి ఒక అద్దంకి వైపు వెళ్ళే బస్సులు వస్తూ ఉంటాయి అట్లాగే ఇక్కడ యూటర్న్ ఉంటుంది యూటర్న్ దగ్గర వాహనాలన్నీ కూడా ఇక్కడ యూటర్న్ తీసుకుంటూ ఉన్నాయి ఇక్కడ యూటర్న్ తీసుకోవడంతో ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ అడ్డం పెట్టించారు ఈ షాప్ యజమానులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆటోలు ఇక్కడ నిలబడతా ఉన్నారు కార్లు ఇక్కడ నిలబడుతున్నారు ద్విచక్ర వాహనదారులు మాత్రం వాహనాలని నిలుపుదల చేయకుండా పక్కకు తరుగుతూ ఉన్న పరిస్థితి ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది అట్లాగే ఆర్టీసీ బస్టాండ్ నుంచి వాహనాలన్నీ కూడా ఇటు కందుకూరు వెళ్లే వైపు అట్లాగే అద్దంకి వెళ్లే వైపు కూడా ఇటే వస్తూ ఉంటాయి తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో సోనీ బ్యూటీ సెలూన్ పక్క నుంచి యూటర్న్ కూడా ఉంది యూటర్న్లో నుంచి ఆటోలు ప్లస్ వాహనాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అట్లా ఆర్టీసీ నుంచి వస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో ఇక్కడ వాహనాలు పెడతాం వల్ల ట్రాఫిక్కు పూర్తిగా అంతరాయం ఏర్పడుతూ ఉంది యజమానులు మాత్రం ద్విచక్ర వాహనాలదారులను నిలబడకుండా ఇక్కడ చేస్తాం అట్లాగే ఆటోలను అట్లా కార్లను మాత్రం రోడ్డు మీద నిలబెట్టేసి ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం కలిగిస్తూ ఉన్నారు కాబట్టి ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం వెంటనే ఈ లక్కీ షాపింగ్ మాల్ నుండి వాహనాలను తీపిచ్చేసి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం కెమెరామెన్ నాగేంద్రతో డి న్యూస్ ఒంగోలు గ్రామాల సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా కూటమి పాలన సాగిస్తుందని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు నాగులపులపాడు మండలం రాపర్ల పంచాయతీ మెట్టువారిపాలెంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు జోరువాన్లోనూ ఇంటింటికి తిరిగి అభివృద్ధి కరపత్రాలు అందజేశారు సమస్యలు తెలుసుకున్నారు రాపర్ల రైల్వే స్టేషన్ నుంచి అగ్రహారం రోడ్డు వరకు 1.60 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు పార్టీ మండల అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ నాయకులు మొట్టు సుబ్బయ్య డాకా శ్రీనివాసరెడ్డి గంగి రమణారెడ్డి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పోస్టల్ రంగంలో ప్రవేశపెట్టిన నూతన టెక్నాలజీని ప్రజలు ఉపయోగించుకోవాలని సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎండి జాఫర్ సాదిక్ అన్నారు గత 3 రోజులుగా దేశవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి
గతంలో పోస్టల్ సేవలన్నీ కంప్యూటరీకరణ అయ్యాయని ఇప్పుడు ఐటీ 2.0 వర్షన్తో తీసుకువచ్చి వినియోగదారులకు మరింత దగ్గరయ్యే విధంగా ఈ సేవలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇంటి వద్ద నుంచి రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టులను బుక్ చేసుకునే సౌకర్యంతో పాటు బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకోవచ్చునన్నారు. పోస్టల్ రంగంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఉండేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని తెలిపారు. రికరింగ్ డిపాజిట్లు కూడా యూపీఐ పేమెంట్స్ ద్వారా చేసుకోవచ్చని పేర్కొన్నారు. గత 3 రోజులుగా నిలిచిపోయిన తపాలా సేవలు నూతన టెక్నాలజీతో నేడు ప్రారంభించామని, 1-2 రోజులు కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ సమస్యలను వెంటనే పరిష్కరించి కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా సేవలు తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ మధుసూదన్ రావు, జిల్లా హెడ్ పోస్ట్ మాస్టర్ బి శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రకాశం డివిజన్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మన పోస్టల్ సేవలు మరొకసారి ప్రారంభమైనాయి. నిన్నటి వరకు పాత పద్ధతిలో అంటే శాప్ పద్ధతిలో మా పోస్టల్ డిపార్ట్మెంట్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉండేవి. దానికి మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరింత వేగవంతమైన కార్యక్రమాలు చేయడం కోసం ఈరోజు నుంచి మనకు సాంకేతిక అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ ఐటీ 2.0లో భాగంగా పోస్ట్ ఆఫీస్ సేవలన్నీ మరింత సాంకేతిక అభివృద్ధి చెందినాయి. గతంలో పోస్ట్ ఆఫీసులో ఆన్లైన్ బుకింగ్ అనే సదుపాయం లేదు. ఇప్పుడు ఏ కస్టమర్ అయినా సరే తన ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ బుకింగ్ రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ బుకింగ్ చేసుకుని నంబర్ కూడా రిజిస్టర్ జనరేట్ చేసుకొని మనం పోస్ట్ ఆఫీస్కి సంబంధించి పికప్ సర్వీస్ అడగవచ్చు. ఇప్పుడు పోస్ట్మెన్ స్టాఫ్ కానీ లేక మా యొక్క పికప్ సర్వీసెస్కి కేటాయించబడిన సిబ్బంది వారి ఇంటి వద్దకు వెళ్ళి ఆ పోస్టల్ ఆర్టికల్స్ని తీసుకొచ్చి మన పోస్ట్ ఆఫీస్లో డిస్పాచ్ కోసం ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈవెన్ మన మొబైల్ ట్రాన్సాక్షన్స్ కస్టమర్ పోర్టల్ సర్వీస్ని మొబైల్ సేవలు కూడా డాక్ సేవ, జనసేవ అనే ఒక యాప్ ద్వారా మనము పబ్లిక్కి ఒక కస్టమర్ మొబైల్ యాప్ని ప్రొవైడ్ చేస్తున్నాము. తద్వారా వాళ్ళు ఆ కస్టమర్ యాప్లో లాగిన్ అయ్యి వాళ్ళ సర్వీసెస్ని త్వరితగతిన చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకొక మరొక ఉపయోగం ఏంటంటే పోస్ట్ మ్యాన్లు డెలివరీ చేసిన తర్వాత గతంలో డెలివరీ అప్డేషన్ అనేది కొంచెం లేట్గా జరుగుతూ ఉండేది. అంటే మన ఆర్టికల్ డెలివరీ అయిందా, ఎక్కడ ఉంది, ఆ ట్రాక్ అండ్ ట్రేస్ ఫెసిలిటీ కొంచెం లేట్గా అవుతూ ఉండేది. ఇప్పుడు అది కూడా ఈ అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీలో రియల్ టైమ్గా అంటే ఆర్టికల్ డెలివరీ అయిన వెంటనే మన ఆర్టికల్ బుక్ అయిన ఆర్టికల్ ఏ ప్రాంతంలో ఉంది, డెలివరీ అయిందా లేదనే స్టేటస్ వెంటనే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు రేపు కొంత స్టార్టింగ్ డే కాబట్టి కొంత అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అరైజ్ కావచ్చు. ప్రజలు కూడా కొంచెం సహకరించాలి. దాని తదుపరి ఇష్యూస్ అయినటువంటి వాటిని మనం రిజాల్వ్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత వేగవంతమైన సర్వీసెస్కి మనం పబ్లిక్కి అందించడానికి అవకాశం ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఒంగోలు జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డు భాస్కర్రావు అన్నారు. కోర్టు ఆవరణలో జరిగిన మెగా ఉచిత వైద్య శిబిరంలో ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి రాజ్యలక్ష్మి, ఆస్టర్ రమేష్, సంఘమిత్ర, నల్లూరి నర్సింగ్ హోమ్కు చెందిన వైద్యులు పాల్గొన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు, కక్షిదారులు పలు రకాల వ్యాధులతో బాధపడుతూ జిల్లా కోర్టుకు వస్తుంటారని, వారికి ఉచితంగా వైద్య పరీక్షలు అందించి మందులు అందించడం జరుగుతుందని భాస్కర్రావు అన్నారు. కార్డియాలజీ, జనరల్ మెడిసిన్ కంటి విభాగము, ఆర్థో విభాగము, ఈసీజీ మోకాళ్ళ అరుగుడు యంత్రం ద్వారా పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా వైద్య శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొంది ఆరోగ్యవంతమైన జీవితం గడపాలన్నారు. కార్డియాలజీ వైద్యులు శివకృష్ణ, ఇతర విభాగ సిబ్బంది పాల్గొన్నారు.
భయంకరంగా ఉంటుందా? మీ ప్రెసిడెంట్ గారు వచ్చి చెప్పారు. రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో, నల్లు నరసింహ ఆధ్వర్యంలో, భారతదేశ ఒంగోలు జిల్లా కోట ఆవరణలో భారతదేశ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి డాక్టర్ ఆర్థోపెడిక్, కార్డియాలజిస్టు, జనరల్ మెడిసిన్, కన్ డాక్టర్ గారు వచ్చి ఉచితంగా చూస్తున్నారు. అదేవిధంగా బీపీ, షుగరు, ఈసీజీ అన్నీ చూస్తారు. అందరు న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయశాఖ సిబ్బంది, అందరు కక్షిదారులు చూసుకొని అన్నీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ డాక్టర్ కన్సల్ట్ చేసుకొని ఈ శిబిరాన్ని ఆదరించుకోవాలని చెబుతున్నాం. భారతదేశ ఆధ్వర్యంలో ఈ విధంగా ఏర్పాటు జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ న్యాయవాదులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. యాస్టర్ రమేష్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, బోత్ సంఘమిత్ర హాస్పిటల్స్ మరియు నల్లూరి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ సమాజంలో పెరుగుతున్నటువంటి గుండె సమస్యలను ముందుగా తెలుసుకొని వాటిని తదుపరి చర్యలు తీసుకునే విధానంలో భాగంగా ఈరోజు ఈ జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఉచిత క్యాంపులో వైద్య పరీక్షలు జరుగుతుంది. బ్లడ్ ప్రెషరు, బ్లడ్ షుగర్ లెవెల్స్, ఈసీజీ ఇలాంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఏదైనా గుండె సమస్యలు ఉంటే ముందుగా తెలుసుకోవడం కోసం ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తానండి. అందువలన ఇక్కడ పనిచేసేటువంటి జిల్లా కోర్టులో పనిచేసేటువంటి న్యాయవాదులు కానివ్వండి, ఇతర సిబ్బంది కానీ అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి చాలా సంతోషంగా. బుద్ధుడితో నా ప్రయాణం నాటక ప్రదర్శన ఆలోచింపజేసింది. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్లో బుద్ధుడితో నా ప్రయాణం నృత్యరూప నాటకాన్ని ప్రదర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ రాసిన బుద్ధుడు ఆయన ధర్మం పుస్తకం ఆధారంగా రూపొందించిన నాటక ప్రదర్శన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. నాటకరంగ ప్రేక్షకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నాటకాన్ని వీక్షించారు. సకల జీవుల హితం కోసము మానవ ప్రకృతి తీరు తెలియగా జనన మరణముల వృధా జీవనము శాంతి దొరుకుతా వేటికి వెళ్ళను సిద్ధార్థుడపుడు రాజ్యము రమణి వీడి శమణుని నా వనవాటికి సత్యదేయమకు చోటికి ఆలార కాలముడు యోగ విద్యలో శిక్షణను సగెను జరా మరణములు సహజములంటూ ముక్తి మార్గము యోగ విద్యయన తృప్తి చెందక వారిని విడిచితి ఉద్ధాత రామపుత్రుడు పిదప సమాధి విధిలో శిక్షణలో సగెను స్పృహలు కోల్పోయి ఎరుక నశించని తిండిని తినరు, నీళ్లు తాగరు, కందమూలములు కొరుకుతూ కతుకుతూ నిద్రను సైతం విడనాడి ఎండావానము ఎదురేది ఊపిరి సైతం దిగబట్టి అన్ని కాలలా దంతమవుతూ అంటుకుపోయి కమిలన చర్మం ముడతలు పోయి ధ్యానంతులకు స్పృహ తప్పించే మన ఊపిరిలో దేహము అరిగెను.
జిల్లాలో డ్వామా ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు ప్రభాత్ శర్మ, నందలాల్ గుర్జార్, కలెక్టర్ తమీం అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ రకాల పనుల అమలును కేంద్ర బృందం సభ్యులు సమీక్షించారు. డ్వామా కార్యాలయంలో వివిధ పనులపై సమీక్షించి ఆయా శాఖల ద్వారా జరుగుతున్న పలు కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిఆర్డీఏ పీడీ నారాయణ పాల్గొన్నారు. So we will take the data from the your CS. So housing also is in the Housing, yes, housing. Narega. So only Krishna and Prakasham are they selected for our చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి శాసనసభ్యులు ఎంఎం మాలకొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ కోతవరపు జనార్దన్తో పాటు వైస్ చైర్మన్, డైరెక్టర్లను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ నాయకత్వంలోని పాలకవర్గం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే అన్నారు. రైతులు పొలంలో కష్టపడి పంటలు పండిస్తేనే మనమందరం అన్నం తింటున్నామని, కోటీశ్వరుడైనా పేదవాడైనా అందరికీ అన్నం పెట్టేది రైతేనని, అటువంటి రైతు పట్ల బాధ్యతగా పనిచేయాలన్నారు. రైతుకు సేవ చేసే అదృష్టం వ్యవసాయ మార్కెట్ కమిటీలకు దక్కింది. కష్టపడి పంట పండించిన రైతుకు వ్యవసాయ మార్కెట్లో ఎలాంటి కష్టం లేకుండా ధాన్యాన్ని అమ్ముకొని ఆనందంగా ఇంటికి వెళ్లే విధంగా ఇక్కడ సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ సజ్జా హేమలత, టీడీపీ సీనియర్ నాయకుడు సిద్ది వెంకట బుచ్చేశ్వరరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చీరాల నియోజకవర్గానికి మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు చక్కటి కార్యక్రమాలని ముగ్గురు చైర్మన్లు కూడా మేము ఎన్నుకోవడం జరిగింది. అదే క్రమంలో ఇవాళ ఏఎంసీ చైర్మన్ శ్రీ కోతవరపు జనార్దన్ గారు, అలాగే వైస్ చైర్మన్ శ్రీ శ్రీరామ్ రమేష్ గారు, అలాగే మిగిలినటువంటి డైరెక్టర్లు, అలాగే మున్సిపల్ చైర్మన్గా మించాల సాంబశివరావు. అంటే ఇక్కడ ఎవరు ఏమైనా మాట్లాడుకున్నప్పటికీ కూడాను ఒక పద్ధతి ప్రకారంగా అన్ని కులాలకి సమతూకాన్ని పాటించి ఒక పద్ధతి ప్రకారంగా ఇక్కడున్న మా యొక్క నాయకులు, కార్యకర్తల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నేను దిగ్విజయంగా చేయగలిగాను. ఇదే పద్ధతిలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి ఆశీస్సులతో మేము చీరాల నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయగలమనే నమ్మకంతో ముందుకెళ్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శ్రీ ఎంఎం కొండయ్య గారు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు 8 నెలల కిందటే ప్రతిపాదన చేశారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మరి వారు నాకు మంచిగా పనిచేసిన వారికి నేను స్థానం కల్పిస్తాను అనే ఉద్దేశం కలిగించారు. వారికి జన్మతహా రుణపడి ఉంటాను. కారణం ఏంటంటే మంచిగా చేశావు, మా పార్టీకి పనిచేశాము, ఆ కృతజ్ఞతతో నాకు ఈ అవకాశం ఇచ్చారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా పార్టీకి చిత్తశుద్ధిగా పనిచేస్తే మాకు గౌరవం దక్కుతుందా అంటే మరి వారు పనిచేసేదాన్ని బట్టి నాయకులు కూడా గుర్తిస్తారు, మరి గుర్తించి బాధ్యతలు ఇస్తారు. మా డైరెక్టర్లందరినీ కూడా అట్లా ఎంపిక చేయడమే జరిగింది. వారిని కూడా అట్లా మరి నాకు మంచి అవకాశాన్ని ఇచ్చిన ఎంఎం కొండయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఒంగోలు నగరం గుర్రంవారి వీధిలోని శ్రీ కోదండ రామస్వామి వారి సన్నిధిలో వెంచేసి ఉన్న శ్రీ రంగమన్నార్ సమేత గోదాదేవికి ఆడి మాసాన్ని పురస్కరించుకొని పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొణిజేటి శ్రీరాములు వైదేహి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకులు ముందుగా గర్భాలయంలోని ఆండాల్దేవి మూలమూర్తితో పాటు గోదా రంగమన్నార్ ఉత్సవాలకు పంచామృతాలతో తిరుమంజనాన్ని జరిపించారు. అనంతరం భక్తజన సందోహం నడుమ లక్ష గులాబీ అర్చనను నిర్వహించారు. వేద పండితులు లక్ష్మీ హోమ ఆవాహనాన్ని, శ్రీ మూలమంత్ర గోదా రంగనాథ ఆవాహనములను వేదోక్తంగా జరిపించి పూర్ణాహుతి సమర్పించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని గోదా రంగమన్నార్లకు నిర్వహించిన పలు పూజా కార్యక్రమాలను తిలకించారు. విశాల సహకార సంఘం నూతన చైర్పర్సన్గా పునాటి వెంకట్రావు, డైరెక్టర్లుగా యానం వెంకటేశ్వర్లు, బ్రహ్మారెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాల సహకార సంఘం పరిధిలో ఎక్కువ గ్రామాలు ఉన్నాయని, అన్ని గ్రామాలకు న్యాయం చేస్తానని చైర్పర్సన్ వెంకట్రావు అన్నారు. చీమకుర్తి విశాల సహకార సంఘ పరిధిలోని 11 పంచాయతీలు ఉన్నాయన్నారు. విశాల సహకార సంఘ ద్వారా రైతులకు ఎరువులు, రుణాలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, టీడీపీ నాయకులు కందిమళ్ల గంగాధర్, గొల్లపూడి సుబ్బారావు, రావిపాటి రాంబాబు, కాట్రగడ్డ రమణయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కర్నూలు రోడ్లో షాపింగ్ మాల్స్ వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్, తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. కర్నూలు రోడ్లో ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. గత 3 రోజులుగా నిలిచిపోయిన పోస్టల్ సేవలు నేటి నుంచి పునఃప్రారంభం. పోస్టల్ రంగంలో ప్రవేశపెట్టిన నూతన టెక్నాలజీని ప్రజలు అందిపుచ్చుకోవాలని కోరిన సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎండి జాఫర్ సాదిక్. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు. డి న్యూస్లో నేటి మాట. పరుల వ్యాఖ్యలు ధూళితో సమానం, దాన్ని దులుపుకోవాలి కానీ నుదిటికి రాసుకోకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.